మనకి అమెరికాకు సంబంధించి F-16 యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు ఎలా ప్రమోట్ చేసుకున్నారు అమెరికా వాళ్ళు. అసలు దీనికి మించింది లేదు, అసలు ఎక్సలెంట్, తోపు తురుము అని చెప్పేసి అప్పుడు అనౌన్స్ చేసుకున్నారు. అయితే మరి వాటిని పాకిస్తాన్ వాడింది. పాకిస్తాన్ వాడితే మనం ఏ విధంగా మరి 2 సార్లు ధ్వంసం చేసాం అనేది మనం చూసాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఏది F-35 యుద్ధ విమానాలు, సో దాని గురించి కూడా అంతే ప్రమోట్ చేసుకున్నారు. సో మనల్ని ఈవెన్ చెప్పాలంటే మనల్ని కూడా అవి కొనాలి అని చెప్పేసి ఫోర్స్ చేశారనమాట. అయితే వాడి సీన్ ఏంది అనేది మనకు తెలుసు కదా, ఎందుకంటే ఇక్కడ కేరళలో కూడా ఆల్రెడీ చూసాం. సో కేరళలో మరి అదే బ్రిటన్కి సంబంధించి F-35 యుద్ధ విమానం ఏదైతే ఉందో, సో వాటిని అసలు రేడార్లో పసిగట్టిని, దాని తర్వాత అది అక్కడ కుప్పకూలిపోతే మరి దాన్ని తీసుకెళ్ళడానికే ఏకంగా 2 నెలల టైం ఏమో పట్టింది. సో మరి దాంట్లో ఏం జరిగింది, సాంకేతిక లోపాలు ఏంది అనేది కూడా మరి ఇప్పుడు కూడా సరిగ్గా తెలిసినట్టు లేవు అనుకుంటా. అయితే మరి దీనికి సంబంధించి ఏది F-35 అలాగే F-16 ఈ రెండింటికి సంబంధించి మార్కెట్ అయితే పడిపోవడం జరిగిందనమాట. సో దీంతో మరి అటువైపు స్పెయిన్ ఇంకా వియత్నాం, సో ఇలాగా కొన్ని దేశాలు అయితే మరి ఇప్పుడు వాటిని కొనుగోలు చేయడానికి ఆర్డర్ చేసి కూడా ఇప్పుడు మరి వద్దని చెప్పే సిచ్యువేషన్కి అయితే రావడం జరిగిందనమాట. సో దీంతో మరి ఇంకో పక్కన మరి ఈ సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళ మార్కెట్ డౌన్ అయింది కాబట్టి మరి అమెరికాకు కూడా మరి దీని మీద కొంచెం ఆగ్రహంగా ఉన్నారనమాట అమెరికా కూడా.